ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులు వద్దన్న అధికార లాంఛనాల పేరుతో ప్రభుత్వం డ్రామాలాడిందని అంబటి రాంబాబు విమర్శించారు. వైసీపీ అధినేత జగన్ అంబటి నివాళులర్పించి వెళ్లకుండా శవరాజకీయాలు చేశారని ఎమ్మెల్యే పంతం నానాజీ మండిపడ్డారు. ముద్రగడ పద్మనాభం గారి కుటుంబం మాకు అధికార లాంఛనాలు వద్దు అని ప్రకటించింది. వద్దని ప్రకటించిన తర్వాత మీరెందుకు చేస్తున్నారు? ఏమిటి రాజకీయ కుట్ర? వద్దని చెప్పిన తర్వాత ముద్రగడ పద్మనాభం గారి ప్రాంగణంలోకి ప్రవేశించవచ్చా? ఇట్ ఈస్ నాట్ ట్రెస్పాస్. నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. ఆయన వద్దు అని చెప్పినప్పుడు, ఆయన కుటుంబం వద్దు అని చెప్పినప్పుడు మీరు ఎందుకు వచ్చారు అంటే రాజకీయ కుట్ర, ఏదో గొప్పతనాన్ని సాధించాలనే తాపత్రయం. ఇక్కడ కూడా రాజకీయాన్ని ఉపయోగిస్తుంది మీరు. ఎస్, దాన్ని అడ్డుకున్నాం. ఆయన ఆత్మ శాంతించటం కోసం అడ్డుకున్నాం. రాజకీయాలండి. ఒక పెద్ద ఆయన పోయాడు అన్న బాధలో ప్రతి ఒక్కళ్ళు ఉన్న సమయంలో కొన్ని పార్టీ పరంగా వచ్చాం. వచ్చిన వాడి ఆయనకి మరణ పట్ల సంతాపం తెలియజేసి వెళ్ళడం మానేసి, ఈ మండలంలో ఏ రాజకీయ నాయకుడికి కూడా ఇప్పుడు దాకా అధికార లాంఛనాలతోటే సాగనంపాం. ఈ మండలంలో శవరాజకీయం చేయడానికి నువ్వు మీ నాయకులు వచ్చారా? ఇటువంటి శవరాజకీయాలు ఏమన్నా ఉంటే మీరు పులివెందల్లో చేసుకొని కడప దాకా కూడా రానివ్వం. కన్న కూతుర్ని కడసారి చూసుకోవడానికి వస్తా ఉంటుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు చెప్పి మీరు వద్దన్నారు, చెయ్యొద్దన్నారు అని చెప్పి ఆ పాత్ర అంతా మీరే వహించారు. మానుకోకపోతే ముందు ముందు ప్రజలతోటి లెంపకాయలు తినే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి తెలుసుకోవాల్సిందిగా రాంబాబుకి చెప్తా ఉన్నాను.